హాయ్ అండి. అందరికీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అందరూ బాగున్నారా? నేను మీ ముందుకి ఒక రెసిపీతో వచ్చేసాను. నానబెట్టిన శనగలతో ఒక రెసిపీ చేద్దాం. నానబెట్టి మొలకెత్తించాను. చూసారా? అన్ని పోషక విలువలు ఉంటాయి దాంట్లో. అల్లం చిన్న ముక్కలుగా చేసి కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. తర్వాత పుదీనా ఒక కట్ట తీసుకోండి. దాన్ని శుభ్రంగా కడిగి ఒక పక్కన పెట్టుకోండి. ఆకులన్నీ తీసి ఒక పచ్చిమిర్చి వేయండి. పిల్లలు ఉంటే తక్కువ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని పోషక విలువలు అందుతాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అది శుభ్రంగా కడిగి ఆకుని అక్కడ పెట్టుకోండి. తర్వాత ఆకుని చిన్న చిన్న కట్ చేసుకోండి. మిక్సీ జార్లో వేసి శనగల్ని బాగా గ్రైండ్ చేసి పెట్టుకోండి పక్కన. ఇప్పుడు ఆకుతో కలిపేసేయండి. ఆ పుదీనాకేసి కచ్చాపచ్చాగా మిక్సీ జార్లో పట్టాలండి. శనగలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఐరన్ ఉంటుంది. అన్ని పోషక విలువలు అందుతాయి. మనం పుదీనా కూడా వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఫస్ట్ ముందుగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న వడల్లాగా చేసి దాంట్లో వేసుకుందాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటారు. చాలా బాగుండిద్ది. హెల్తీగా ఉంటాయి. మసాలా క్రిస్పీ స్పైసీగా ఉంటాయి. చిన్న చిన్నగా చేసి వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఎందుకంటే మనం శనగల్ని కచ్చాపచ్చాగా పట్టాం కదా, అందుకని. ఒకసారి ట్రై చేసి చూడండి. వీటిని శనగవడలు అంటారు. అట్లాగా అన్నీ చేసి వేసుకున్న తర్వాత రెండు పక్కల అటు ఇటు తిప్పుతా బాగా కాలనియాలి. చూడండి ఎంత బాగున్నాయో చూడటానికి కూడా. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఆయిల్ కూడా పీల్చదు. మనం ఏం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి ఆయిల్ పీల్చదు. చాలా క్రిస్పీగా ఉంటుంది. తిని చూడండి, బాగుంటాయి. ఈరోజు ఈ స్నాక్స్తో మీ ముందుకి వచ్చాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హిమజా ఫ్యామిలీ మై ఛానల్. దాంట్లో టమాటా సాస్ వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను. నచ్చితే లైక్, షేర్.